ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. కులగణన సర్వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న సాయంత్రం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చాలా పెద్ద ఎత్తున ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. కులగణన సర్వేను జాతీయ వ్యాప్తంగా జనాభా గణనలో భాగంగా కులగణనం కూడా చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ విజయంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ ఇది తెలంగాణ మోడల్ని ఈరోజు రిఫరెన్స్గా తీసుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా చెప్పడంతో ఇది కాంగ్రెస్ పార్టీ విజయంగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ కులగణన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ కొట్టద్దు అంటే కులగణన సర్వేలో భాగంగా ఇంకేమైనా కీలకమైనటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుందా, బీజేపీ తీసుకోబోతుందా అనే కోణంలో మనం చాలా సీరియస్గా దాని గురించి డీటెయిల్గా మాట్లాడాలి అనుకుంటే చాలా విషయాలు కూడా ఉన్నాయి మిత్రులారా. ఎందుకంటే ఈ కులగణన సర్వే తర్వాత చాలా పరిణామాలు కూడా చేంజ్ కాబోతున్నాయి. ఎందుకు అంటే కులగణన సర్వే తర్వాత కేంద్ర ప్రభుత్వం కేవలం ఈ కులగణన సర్వే చేస్తుందా, కులగణన సర్వే తర్వాత ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వబోతుంది అనేటువంటి కోణంలో ఒకసారి మనం నాకు తెలిసినటువంటి సమాచారం కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది బీజేపీ ప్రభుత్వం అనేది మీకు కొన్ని విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేసే మిత్రులారా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్, ఇది ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్. సో ప్రస్తుతం కులగణన సర్వే తర్వాత 1 ఇయర్లోగా చట్టసభల్లో ఇటు అసెంబ్లీలో కావచ్చు ఇటు పార్లమెంట్లో కావచ్చు బీసీలకు నార్మల్ రిజర్వేషన్స్తో పాటు అంటే విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని సంవత్సరం తర్వాత బీజేపీ ప్రభుత్వం ప్రకటించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జాతీయ స్థాయిలో మేము జనాభా గణనతో పాటు కులగణన చేస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ దానికి ఒక అడుగు ముందుకేసి బీజేపీ ప్రభుత్వం ఈ జనాభా గణనతో పాటు కులగణన చేస్తాము, ఆ కులగణన తర్వాత ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, చట్టసభల్లో బీసీలకు ఒక ఖచ్చితమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రెడీ అయిపోయింది. ఇది 1 ఇయర్ ప్రక్రియలో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకవైపు ఉమెన్ రిజర్వేషన్ ఏదైతే ఉందో 33% రిజర్వేషన్ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది. అది విద్యా ఉపాధి అదేవిధంగా చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్లు మహిళలకు భారతీయ జనతా పార్టీ 2023 పార్లమెంట్లో ఆమోదించింది. ఆల్రెడీ అవి కూడా వచ్చే ఎన్నికల నాటికి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇంకొక వైపు దీనికి కౌంటర్గా ఈ జనాభా గణన ప్లస్ కులగణన, ఈ రెండు కులగణన ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ కొట్టుకుంటుంది కాబట్టి దాన్ని నిలువరించాలంటే ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహ రచన చేస్తూ ఉంది. ఇది ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ నిలువరించవచ్చు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇటు మహిళలు 33% రిజర్వేషన్ ఆల్రెడీ ఓకే అవుతుంది కాబట్టి కొంత మహిళలు మళ్ళా వచ్చే 2028 కావచ్చు లేదంటే 29లో ఏది జరిగేటువంటి మన జమిలీ ఎన్నికలలో ఈ ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాబట్టి మహిళా జనాభా ఎక్కువ శాతం బీజేపీ కొట్టేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 50% పైగా ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనుక రిజర్వేషన్ కల్పించగలిగితే ఖచ్చితంగా బీసీలు కూడా భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంటారు అనేటువంటి ఒక కోణంలో భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాటజికల్గా కులగణన సర్వేను చేపడతామని చెప్పేసి నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం తర్వాత జరిగేటువంటి పరిణామాలు మాత్రం ఖచ్చితంగా ఇదే కనబడతా ఉంది. అయితే ఒక విషయంలో కులగణన సర్వే ఏంటి అనేది ఒక్కసారి మనం లోతుల్లోకి కనుక చర్చ చేసినట్లయితే కులగణన సర్వేను చాలా అంటే ఈ కులగణన సర్వే జరిగింది అంటే ఖచ్చితంగా ఇది మన తెలంగాణకే క్రెడిట్ దక్కేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ దేశంలో బీహార్ కర్ణాటక తర్వాత రీసెంట్గా జరిగినటువంటి కులగణన సర్వే అవుతుందో అది తెలంగాణలో మాత్రమే రేవంత్ రెడ్డి సారథ్యంలో మాత్రమే జరగడం జరిగింది. ఈ కులగణన సర్వేలో జనాభా గణనతో పాటు దీనిలో చాలా అంశాలు కూడా ఉన్నాయి. విద్య, ఉద్యోగ, సామాజిక
రాజకీయ ఈ నాలుగు అంశాలపైన ఈరోజు జనాభా గణనలో చాలా పకడ్బందీగా ఈ నాలుగు అంశాలపైన ఈ నాలుగు అంశాలను ఆధారపడే కులగణన సర్వే జరుగుతుంది. దీంతో ఈ దేశంలో ఓసీలు ఎంతమంది, ఓబీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, మైనార్టీలు ఎంతమంది, ఈ లెక్కలు ఖచ్చితంగా వాళ్ళ యొక్క విద్యా అవకాశాల పరిస్థితి ఎలా ఉంది, ఈ 5 కేటగిరీలో ఉద్యోగ అవకాశాల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితి కూడా చూడండి ఒకసారి. ఆర్థిక ఈ 5 అంశాలు ఏవైతే ఉన్నాయో విద్య, ఉద్యోగ, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి ఈ 5 అంశాలు ప్రాతిపదికగా తీసుకొని కులగణన సర్వే జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం రీసెంట్గా ఈ దేశవ్యాప్తంగా జరిగినటువంటి దాంట్లో తెలంగాణ అనేది చాలా కీలకంగా వ్యవహరించబోతుందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో రేపటి రోజున జరగబోయేటువంటి జాతీయ స్థాయి జనాభా కులగణన సర్వేలో ఖచ్చితంగా తెలంగాణ మోడల్ని రిఫరెన్స్గా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఈ కులగణన సర్వే సరిగా జరగలేదు అంటూ ఉన్నారు. కానీ ఒక స్టెప్ అయితే ముందుకు పడ్డది. ఒక స్టెప్ తెలంగాణ అనేది ఒక అడుగు ముందుకేసి, సరే దానిలో చిన్న లోపాలు వాస్తవంగా ఉన్నాయి, కానీ ఒక కులగణన సర్వేను 95% అక్యురేట్గా తీసుకురావడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. దానిలో రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సామాజిక వర్గం ఏదైతే ఒత్తిళ్లను కూడా అధిగమించి వాళ్ళ యొక్క కేంద్ర అధిష్టానం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాల మేరకు కులగణన సర్వేను ఈరోజు పూర్తి చేయడం జరిగింది. ఆ వివరాలను కూడా బయట పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం. సో దానిలో భాగంగా 2000 ఎప్పుడు ఈ దేశంలో 1931లో ఆఖరిగా జరిగింది. బ్రిటిష్ కాలంలో 1931లో విద్యా, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల మీద 1931లో ఈ దేశంలో కులగణన జరిగింది. ఆ తర్వాత దాదాపు 93 సంవత్సరాల 94 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతం అంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతం కావచ్చు, అంతకు ముందు కావచ్చు, 1930 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు కూడా కులగణన సర్వే ఎక్కడ కూడా జరగలేదు. సో ఆ తర్వాత బీహార్లో జరిగింది. బీహార్లో 73% రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయడం కూడా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. సో దాని తర్వాత కర్ణాటక జరిగింది. కర్ణాటకలో ఆ వివరాలు బయటపడలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో, లింగాయతులు కానీ వివిధ రకాల కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ కర్ణాటకలో జరిగినటువంటి కులగణన సర్వేను బయటికి తీసుకురానియలేదు. కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే వెలమ సామాజిక వర్గం కావచ్చు, బ్రాహ్మణ కోమట్ల సంబంధించిన సామాజిక వర్గాల వాళ్ళ యొక్క ఒత్తిళ్లను కూడా అధిగమించి ఈ కులగణన సర్వే రిపోర్ట్ మొత్తం కూడా బయట పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా కొన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని గురించి డీటెయిల్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఈ కులగణన సర్వే మన తెలంగాణలో ప్రస్తుతం 2024 నవంబర్ 6వ తారీఖు నాడు పొన్నం ప్రభాకర్ గారు ప్రారంభించడం జరిగింది. దానికి ముందు అసెంబ్లీలో తీర్మానం చేయడం అవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 2025 వరకు జరిగింది. సో దీనిలో ఒక 150 మందిని ఒక యూనిట్గా చేసుకొని మొదటి విడత, రెండో విడతలో భాగంగా అంటే మొదటి విడతలో ఈ ఎన్యూమరేటర్లు ఎవరైతే ఉన్నారో 90,000 మంది ఎన్యూమరేటర్లు పాల్గొనడం జరిగింది ఈ రాష్ట్రంలో. దానిలో మొదటి విడతలో భాగంగా ప్రతి ఇంటికి స్టిక్కర్లు అతికేయడం జరిగింది. దాని తర్వాత ఎన్యూమరేటర్లు 150 మందికి ఒక జోన్గా చేసుకొని వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితి ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ విద్యా పరిస్థితి ఏంది, రాజకీయ పరిస్థితి ఏంది అనే కోణంలో చాలా వివరణ ఇవ్వడం జరిగింది. దానిలో కొంతమంది దానిలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా కొంత మెజారిటీ వివరాలు ఇవ్వలేదు. కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా, హరీష్ రావు వీళ్ళు ఏమన్నారు, మీరు రెండోసారి కులగణన చేయండి, మా వివరాలు ఇస్తాం. ఫస్ట్ ఏమో ఇవ్వకుండా దుష్ప్రచారం చేయడం జరిగింది. ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక భావన, నెగిటివ్ భావన క్రియేట్ చేసే విధంగా, మీరు కనుక వివరాలు ఇస్తే వీళ్ళు మీకు పెన్షన్లు తీసేస్తారు, లేకపోతే ఇంకేవో తీసేస్తారు, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అనేటువంటి కోణంలో చెప్తూ ఒక దుష్ప్రచారం చేసి దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ యొక్క హర్డిల్స్ ఏవైతున్నాయో దాన్ని అధిగమించి సర్వే చేసి కొన్ని వివరాలు బయటపెట్టారు. దాని తర్వాత కేటీఆర్, హరీష్ రావు మేమంతా వివరాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది.
ఆ తర్వాత మళ్ళీ ఒక 20 రోజుల పాటు మళ్ళీ జరిగింది. కానీ అప్పుడు ఎవరు కూడా ఆ కేటీఆర్ లాంటి సన్నాసులు ఎవరు కూడా వివరాలు ఇవ్వలేదని చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పుడు ఎన్ని ఒత్తిడిలో బట్టి కూడా దాదాపు కొన్ని లక్షల మంది వివరాలు ఇవ్వడానికి సుముఖంగా లేరు అప్పుడు. సో అవన్నీ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి. సో దానిలో భాగంగా మొత్తానికైతే ఒక 95% కులగణన సర్వే మన తెలంగాణలో పూర్తి కావడం జరిగింది. దానిలో భాగంగా మన తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఒక్కసారి తెలంగాణలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి ఒకసారి చూస్తే ఈ కులగణన సర్వే ప్రకారం తెలంగాణలో ఏ విధంగా ఉంది అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి 56.39%. అదేవిధంగా షెడ్యూల్ కులాలు ఎస్సీలు వచ్చేసి 17.43%. ఆ తర్వాత షెడ్యూల్ ట్రైబ్స్ వచ్చేసి 10.45%. ఆ తర్వాత ముస్లిమ్స్ మైనార్టీలు అనుకోరాదు, ముస్లిమ్స్ సపరేట్గా పెట్టింది కాబట్టి ముస్లిమ్స్ అందాం. ముస్లిమ్స్ వచ్చేసి 12.56%. ఆ తర్వాత ఓసీలు వాళ్ళు వచ్చేసి ఎంత ఉంది 13.31%. దీనిలో పురుషులు 50% పురుషులు ఉంటే 50.51% మెన్ ఉంటే, అదేవిధంగా 49.45% ఉమెన్ ఉన్నారు, మహిళలు. సో ఇట్లా ఈ వివరాలన్నీ కూడా ఈరోజు కులగణన సర్వేలో మన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన సర్వే వివరాలు. దీని ప్రకారం బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన బిల్లు ఆల్రెడీ గవర్నర్ పంపించారు. గవర్నర్ నుంచి రాష్ట్రపతి వెళ్ళిందా లేదా అప్డేట్స్ అయితే లేవు. కేంద్ర ప్రభుత్వ కోర్టులో మన బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కూడా చట్టం చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అది చేస్తుందా చేయదా అనేది సెకండ్ రిపోర్ట్. దాని తర్వాత రీసెంట్ జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఇంప్లిమెంట్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా మన కులగణన సర్వే జరిగింది తర్వాత ఇవన్నీ పరిణామాలు జరిగినాయి. సో దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ కులగణన సర్వే తోటి తెలంగాణలో ఏ విధంగా పరిస్థితులు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగినటువంటి కులగణన సర్వేలో తప్పులేంటో తెలిసే అవకాశం ఉందని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. సరే తెలుసా లేదా పక్కన పెడితే ఈ దేశంలో కులగణన సర్వే డిమాండ్ వచ్చింది అంటే అది కేవలం తెలంగాణ మోడల్ మాత్రమే. తెలంగాణలో జరిగినట్టు కులగణన సర్వే ఆధారంగానే రేపు దేశవ్యాప్తంగా కులగణన సర్వే జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ మోడల్ అని చెప్పొచ్చు. ఆ క్రెడిట్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. నిన్న రాహుల్ గాంధీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో మేము పర్ఫెక్ట్గా చేయడం జరిగింది, ఆ మోడల్ని మీరు రిఫరెన్స్గా తీసుకోమని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఇది వాస్తవంగా ఈ దేశంలో ఒక సామాజిక మార్పుకు పునాది వేసింది తెలంగాణ అనేది నేనైతే ఘంటాపథంగా చెప్పుకున్నాను. ఎందుకంటే గతంలో తెలంగాణ అనేది ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి చరిత్ర గడ్డ. ఈ తెలంగాణ అనేది దేశంలో జరిగేటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు మార్పులో భాగంగా తెలంగాణ అనేది ఎప్పుడు కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం కూడా ఈ కులగణన సర్వేకి సంబంధించి తెలంగాణ అనేది ఒక మోడల్గా ఒక మోడల్గా అయితే ఖచ్చితంగా మనం అయితే చెప్పొచ్చు. సో ఇది మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో దీనిలో చాలా సవాళ్ళు ఎదురైనాయి రేవంత్ రెడ్డి గారికి, కానీ ఆ సవాళ్ళను అధిగమించి ఆ రిపోర్ట్ని అయితే బయట పెట్టడం జరిగింది అనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను మిత్రులారా. దీనిలో ఇంకా గతంలో 2024 జనవరిలో ఆంధ్రప్రదేశ్లో కులగణన స్టార్ట్ చేశారు. కానీ ఇంతవరకు అది ఎక్కడ కూడా ముందుకు పోతున్న పరిస్థితి లేదు, వెనకపోతున్న పరిస్థితి లేదు. సంవత్సరం దాటి 14 నెలలు అవుతుంది. ఇంతవరకు అతి గతి లేదు. అది అందరికి కూడా తెలిసిన విషయమే. మరి ఎందుకంటే అక్కడ కమ్మలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, వీళ్ళెవరు కూడా ఆ కులగణనను చేస్తారా లేదా అనేది ఇంతవరకు స్పష్టత లేదు అక్కడ. సో కానీ తెలంగాణలో మాత్రం ఒక సామాజిక మార్పుకి, భారతదేశంలో జరిగేటువంటి సామాజిక మార్పుకి నాంది పలికింది, పునాదులు పడ్డది తెలంగాణ అనేది మనం స్పష్టంగా మనమైతే చెప్పొచ్చు మిత్రులారా. సో ఇది కులగణన గురించి బ్రీఫ్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తా ఉన్నాను మిత్రులారా. ఎస్, ఇంకా బీహార్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, చాలా ఉన్నాయి. కానీ చూద్దాం మరి వీటి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఈ కులగణన సర్వే జనాభా గణన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతుంది. చట్టసభల్లో ఇటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు పార్లమెంట్లో కావచ్చు, బీసీలకు రాష్ట్రాలకైతేనేమో బీసీలు అంటారు,
కేంద్రం అయితేనేమో ఓబీసీలు అంటారు. ఓబీసీలకు రిజర్వేషన్లు కూడా కల్పించడానికి వాళ్ళు ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కులగణన జరిగితే కనుక ఖచ్చితంగా ఈ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి పోతుంది. కాబట్టి ఒక అడుగు ముందుకేసి ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేటువంటి ఒక పరిస్థితి ఈ దేశంలో ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఒక డేర్ చేయబోతుంది. నిజంగా ఇదంతా జరిగితే బీసీలకు ఈ దేశంలో చట్టసభల్లో అవకాశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విద్యా రంగాల్లో కావచ్చు, సామాజిక రంగాల్లో కావచ్చు, ఆర్థిక రాజకీయ అన్ని రంగాల్లో కూడా ఒక అడుగు ముందుకు పడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. ఇది కులగణనకు సంబంధించినటువంటి అంశం మిత్రులారా. చాలా ఇన్ డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది, చాలా డీటెయిల్గా. తెలంగాణ మోడల్ ఏంటి, ఈ తెలంగాణ మోడల్ తోటి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, కేంద్ర ప్రభుత్వం చేసిన తర్వాత దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా నేనైతే మీకు చెప్తా ఉన్నాను మిత్రులారా. సో ఇది కులగణనకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.